చివరిలో జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. 18 నెలల్లో ఎంతమంది భారతీయులు మరొకసారి కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఇంకా రావడానికి ఉదయం 4 గంటలకు తీసుకుంటారు, 6 గంటలకు బయలుదేరాం. ఇప్పటివరకు ఏం చూస్తున్నారంటే కేసీఆర్ నాయకత్వం పట్ల, కేటీఆర్ నాయకత్వం పట్ల, ఈ పార్టీ పట్ల నమ్మకం, విశ్వాసం. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలన ఎట్లుంది, ఈ 18 నెలలు కాంగ్రెస్ పాలన ఎట్లుందని వేలు చేసుకుంటున్నారు ప్రజలు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ప్రజాపాలన ప్రజా కంటక పాలన. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా రైతులు వస్తున్నారంటే పట్టించుకోవాలి, పిల్లలు వస్తున్నారంటే పట్టించుకోవాలి. అసలు ఏదైనా ప్రభుత్వం నుంచి స్పందించాల్సి వస్తే ఎవరికి ఇక్కడ స్పందించాలి. కేసీఆర్ గారు ఆయన ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కుటుంబంగా పాటించాలి, రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సభ్యులను కుటుంబ పెద్ద ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా కేసీఆర్ గారు పనిచేస్తారు. రైతులు తీసుకుంటే నిజం పనిచేస్తారు, రైతులు తీసుకుంటే రైతుకి ఏం కావాలి, నీరు కావాలి, 24 hours పవర్ కావాలి, టైంకి పెట్టుబడి ఉండాలి, విత్తనాలు, పంట అమ్ముకోవడానికి అనుకూలంగా చెప్పాలి. మేడం, ఈ 18 నెలలు చూసి రాబోయే 2023 వరకు గుండెల మీద రాష్ట్రం చాలా కాన్ఫిడెన్స్ తో ఛాలెంజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మంచిగా మీరు ఆ మాట చెప్తే ప్రజలు చెప్తున్నారు కదా, రేషన్ కార్డులు అన్నారు, వడ్డీలు ఇస్తున్నామన్నారు, మహిళల వడ్డీ రుణాలు కోటీశ్వర్లను చేశాను. 1 కోటి మంది మహిళలను కోటి చేస్తామన్నారు, నమ్మకం లేదు. చెప్తున్న మాటలు కూడా నమ్మకం లేదు. అది మాటల వరకే మనతో ఏది కాదని ఈ జాయినింగ్ ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఉండదు. మా సోదరుడేమో ఫిల్టర్ చేసి తీసుకోవచ్చు. ఇవ్వమనండి. మా మహిళా సోదరు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు బస్ ఎవరికి కావాలి, మనం టికెట్ కొని ఎక్కుతామంటున్నారు. 2000 మా మహిళా సోదరు వాళ్ళు ఏమంటున్నారంటే మనకి 2500 ఇస్తాను కాదు, ముందు చేసినాక చెప్పాలి. సో జాయినింగ్ అనేది మరింత ఉండబోతుందని చెప్పేసి కూడా చెప్పారు.